విశాఖ భీమిలి తీరంలో ఇసుకలో నిర్మించిన గోడను పూర్తిగా తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించినట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి తీరంలో చేసిన విధ్వంసానికి నష్టపరిహారంగా 17.40 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 3 నెలల కాలంలో నిర్మాణం తొలగించకపోతే అపరాధ రుసుము 2 వసూలు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. తీరంలో నిర్మించిన 5 రెస్టో బార్లను తక్షణమే తొలగించాలని కోర్టు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ రోజు మాట్లాడిన మాటలు కానీ ఆ మరుసటి రోజు నాడు జరిగినటువంటిది కానీ మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఇది ఆ ఇద్దరు ఆర్పీలు ప్రభుత్వ ఉద్యోగులని, ఆ ఇద్దరు ఆర్పీలు జీవీఎంసీలో ఉన్నటువంటి 22వ వార్డు ఆర్పీలు ప్రభుత్వ ఉద్యోగులు భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు. తేజ్ భరత్ గారు ఐఏఎస్ మెప్మా ఎండి త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఏదైతే ఇక్కడ ప్రెస్ మీట్ దగ్గర గొడవ చేసి నెక్స్ట్ డే కమిటీ ఏదైతే వేశారో రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీ విచారణ చేసిన తర్వాత విచారణలో నా మీద ఎలిగేషన్స్ చేసి 22వ వార్డులో రజికల వీధి ఏదైతే ఉందో పిఠాపురం కాలనీలో అక్కడ నివాసంలో ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి జీవీఎంసీ ఓపెన్ సైట్లో వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలేయకుండా వాళ్ళకి ఇల్లు కేటాయించడం, వాళ్ళ ఇళ్లలో ఉండడం కూడా జరిగింది. మా ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణబాబు గారు 10 ఏళ్ల క్రితమే అక్కడ ఇల్లు కట్టించారు, ఇల్లు ఇచ్చారు. మిగతా ప్లేస్ ఏదైతే జీవీఎంసీ స్థలం ఉందో ఆ జీవీఎంసీ స్థలం ఇది పిఠాపురం కాలనీ ఉడా లేఅవుట్, ఇది ఆ స్థలం. నిన్న వాళ్ళు గొడవ చేసిన స్థలం. నేను చేస్తున్న పోరాటాలకి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టింది కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది నాయకులు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరినీ పాపం వీళ్ళ భవిష్యత్తుని అన్నిటిని కూడా పక్కన పెట్టి నా మీద కార్యక్రమాలు చేయించేటువంటి నీచ సంస్కృతి